హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అనే టాపిక్ భాగంగా ఇది మనం పార్ట్ 3 అనే టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో పార్ట్ 1 పార్ట్ 2లో మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్, నెక్స్ట్ కొన్ని సిస్టమ్స్, 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అవన్నీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో నేను నిన్న వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో నేను సైన్ గ్రాఫ్, కొసైన్ గ్రాఫ్, నెక్స్ట్ టాన్, కాట్, కోసీకెంట్ అండ్ సీకెంట్ గ్రాఫ్, వీటికి రేంజెస్, ఇంకా డొమైన్స్, ఇంకా వాటి గ్రాఫ్ స్ట్రక్చర్స్ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఈ యొక్క గ్రాఫ్, వాటి డొమైన్ రేంజెస్ గురించి తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ మనకి గ్రాఫ్స్ విషయంలోకి వస్తే, ఫస్ట్ గ్రాఫ్ వచ్చేటప్పటికి మనకి సైన్ గ్రాఫ్. సో ఈ సైన్కి చెప్పాలి అని చెప్పంటే డొమైన్ అండ్ రేంజ్. డొమైన్ వచ్చేటప్పటికి ఆర్ అంటే రేషనల్ నెంబర్స్ అని, లేదు రియల్ నెంబర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎలా అంటే టూ బుక్స్లో ఏంటంటే రియల్ నెంబర్స్ని క్యూ అట్లా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు, కానీ ది డొమైన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని చెప్పుకోవచ్చు. రేంజ్ వచ్చేటప్పటికి మనకి -1, క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, అంటే ఈ ఇంటర్వెల్లోనే ఈ సైన్ వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో గ్రాఫ్ వచ్చేటప్పటికి మనం ఫస్ట్ కోఆర్డినేట్ సిస్టమ్ డ్రా చేసుకోవాలి. కోఆర్డినేట్ సిస్టమ్ డ్రా చేసుకున్న తర్వాత ఇది మనకి 0, నెక్స్ట్ 0 తర్వాత మనకి ఇట్ సైడ్ π/2, నెక్స్ట్ π, నెక్స్ట్ 3π/2, ఎట్ లాస్ట్ మనకి 2π. సో మీకు అందరికీ తెలిసిందే π అంటే మనకి 180 డిగ్రీస్. సో 180/2 మనకి 90 డిగ్రీస్ రాసుకోవాలి. తర్వాత 180 డిగ్రీస్, తర్వాత 3π/2. సో 3 × 180 డివైడెడ్ బై 2. సో 2 × 290, అక్కడ 9 3 270. సో 270 డిగ్రీస్ రాసుకోవాలి. 270 తర్వాత 2π అంటే మనకి 360 డిగ్రీస్. సో ఈ ఆర్డర్ మనం ఫాలో అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇటు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ కూడా మనం అట్లానే రాసుకోవాలి. -π/2, -π, -3π/2 అండ్ -2π. ఇది ఎక్స్ డాష్, ఇది ఎక్స్. నెక్స్ట్ ఇది 0 కదా, మనం దీని రేంజ్ -1 to +1 అన్నాం కాబట్టి ఇక్కడ 1, ఇక్కడ -1, ఇది మనం రాసుకోవాల్సిందే. సో ఇప్పుడు సైన్ 0 వాల్యూ ఎంత 0, సైన్ π/2 ఎంత మనకి 1, మళ్ళీ సైన్ 180 డిగ్రీస్ 0, మళ్ళీ 3π/2 వచ్చేటప్పటికి -1 అవుతుంది మనకి. సైన్ 3π/2 -1, మళ్ళీ సైన్ 2π వచ్చేటప్పటికి మనకి 1 అవుతుంది మళ్ళీ. సో ఈ గ్రాఫ్ కనుక మీరు కరెక్ట్గా కనుక చూస్తే ఫస్ట్ మనకి ఈ గ్రాఫ్ ఇలా వెళ్తుంది, ఇది ఇక్కడ కిందకి ఇలా వచ్చి మళ్ళీ ఇట్లా పైకి వెళ్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఇట్లా కిందకి, ఇక్కడ ఏమైనా వాల్యూస్ ఉంటే అట్లా. సో సిమిలర్గా ఇక్కడ కూడా అలానే, ఇక్కడ నెగిటివ్ -1కి వెళ్తుంది, ఇక్కడ మళ్ళీ గాల్లోకి ఇట్లా అంటే పాజిటివ్ సైడ్ వస్తుంది, మళ్ళీ ఇట్లా కిందకి వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా మనం గ్రాఫ్ని డ్రా చేసుకోవాలి. సో ఇది మనకి సైన్ గ్రాఫ్. సో జనరల్గా మనం సైన్ గ్రాఫ్ అని చెప్పంటే ఇవన్నీ వాల్యూస్ ఏమీ నోట్ చేసుకోకుండా ఇట్లా డ్రా చేసుకుంటాం. ఇట్లా ఆరిజిన్ నుంచి ఇట్లా వెళ్తుంది అని చెప్పి ఇట్లా డ్రా చేసుకుంటాం సైన్ గ్రాఫ్ని. ఇది సైన్కి సంబంధించి. నెక్స్ట్ మనం చూసేది సెకండ్ గ్రాఫ్ వచ్చేటప్పటికి కాస్. సో ఈ కాస్కి మనం డొమైన్ ఆర్. సో సైన్కి ఇంకా కాస్కి డొమైన్ ఆర్. నెక్స్ట్ రేంజ్ వచ్చేటప్పటికి -1 to 1. సో సైన్కి కాస్కి సేమ్ రేంజ్, సేమ్ డొమైన్ అనమాట. సో ఇప్పుడు కాస్కి మనం వచ్చేటప్పటికి వాల్యూస్ మారిపోతాయి. సేమ్ ఇక్కడ దీంట్లో వేసుకునే వాల్యూస్ సేమ్, 0, π/2, π, 3π/2, నెక్స్ట్ 2π. ఇక్కడ మనం వేసుకుంటే -π/2, ఇక్కడ -π ఇలా వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కాస్ 0 వచ్చేటప్పటికి మనకి 1, ఇక్కడ -1. సో కాస్ 0 వచ్చేటప్పటికి మనకి 1. సో కాస్ 0 మనకి ఇక్కడ 1. నెక్స్ట్ కాస్ π/2 0, మళ్ళీ కాస్ π వచ్చేటప్పటికి -1. సో ఈ విధంగా అంటే ఇక్కడ మళ్ళీ కాస్ -π/2. సో కాస్ π/2 ఎంత మనకి 0, ఇది -π/2, ఇక్కడ 0 అవుతుంది. సో ఇట్లా వస్తుంది అనమాట మనకి కాస్ గ్రాఫ్. ఇట్లా ఈ విధంగా ఇట్లా రేజ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. సో జనరల్గా రఫ్ కింద డ్రా చేయాలి కాస్ గ్రాఫ్ అని చెప్పంటే మనం ఇట్లా డ్రా చేసుకోవచ్చు. అంటే ఈ ఆరిజిన్ దగ్గర వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం కనుక కరెక్ట్గా గుర్తుంచుకున్నాము అని చెప్పంటే సైన్కి కాస్కి అదే తేడా. సైన్కి ఏంటంటే ఆరిజిన్లో నుంచి ఇట్లా వెళ్తుంది గ్రాఫ్, కాస్కి ఏంటంటే 1 దగ్గర నుంచి వెళ్తుంది, ఇట్లా వస్తుంది అనమాట గ్రాఫ్. సో ఈ రెండు కనుక మనం కరెక్ట్గా కనుక గమనించాము అని చెప్పండి మనకి కాస్ గ్రాఫ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ గ్రాఫ్ ఆఫ్ tan x. సో థర్డ్ గ్రాఫ్ వచ్చేటప్పటికి tan x. సో tan xకి డొమైన్, నెక్స్ట్ రేంజ్. సో tan xకి డొమైన్ ఏంటి, రేంజ్ ఏంటి? సో డొమైన్ వచ్చేటప్పటికి r - 2n + 1 టైమ్స్ ఆఫ్ π/2, వేర్ n బిలాంగ్స్ టు ఇంటీజర్ z. నెక్స్ట్ రేంజ్ వచ్చేటప్పటికి r.
సో మనం ట్యాన్ గ్రాఫ్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ గ్రాఫ్స్ని మనం అబ్జర్వ్ కనుక చేసాము అని చెప్పంటే కొసీకెంట్, సీకెంట్ ఇంకా కాట్ వీటిని ఈజీగా డ్రా చేసుకోవచ్చు. సో ఈ 3 గ్రాఫ్స్ నేను ఈ వీడియోలో చెప్పాను. మీరు ఓన్గా ఒకసారి ట్రై చేసి ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో నాకు చెప్పచ్చు. సో ఇక్కడ మనం 0, నెక్స్ట్ π/2, నెక్స్ట్ π, తర్వాత 3π/2, అట్ లాస్ట్ మనకి 2π. ఇక్కడ కూడా మనం -π/2, -π, -3π/2, ఇక్కడ వచ్చేటప్పటికి -2π. సో ఇక్కడ కూడా ట్యాన్కి రేంజ్ వచ్చేటప్పటికి r అంటే రియల్ నెంబర్స్ ఎంతవరకైనా ఉండొచ్చు. సో ట్యాన్ 0 ఎంత మనకి 0, ట్యాన్ π/2 వచ్చేటప్పటికి మనకి ఇన్ఫైనైట్. సో ఇక్కడ ట్యాన్ π/2 దగ్గర మనం ఇట్లా లైన్ ఒకటి ఇట్లా డ్రా చేసుకోవాలి. ఇక్కడ -π/2 కూడా మనకి అంటే నాట్ డిటర్మైన్డ్, ఇండిఫైన్డ్, ఇన్ఫినిటీ అని చెప్పి చెప్పుకుంటాం అనమాట. సో మనం ఇట్లా డ్రా చేసుకుంటాం. ఇలా వెళ్ళి గ్రాఫ్ ఇలా వస్తుంది ట్యాన్కి, ఈ లైన్కి ముందు. నెక్స్ట్ ట్యాన్ π 0, మళ్ళీ 3π/2 వచ్చేటప్పటికి ఇన్ఫినిటీ అంటే నాట్ డిఫైన్డ్. సో ఇక్కడ బోత్ సైడ్స్ పాజిటివ్కి నెగిటివ్కి ఇట్లా డ్రా చేసుకుంటాం. సో ఇప్పుడు దీనికి మళ్ళీ ఎట్లా డ్రా చేస్తామని చెప్పంటే ఇక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ చేసుకొని ఇట్లా పైనుంచి వెళ్ళి ఇట్లా వెళ్తుంది అనమాట. సో ఇది కూడా అంతే, ఇక్కడ ఇట్లా స్టార్ట్ అయ్యి పైనుంచి ఇట్లా వెళ్తుంది. సో ఇది మనకి ట్యాన్ గ్రాఫ్. సో ఇది మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మీరు ఒకటే గుర్తుంచుకోవాలి ట్యాన్ గ్రాఫ్లో π/2 అని ఎక్కడైనా కనిపించింది అని చెప్పంటే ఇట్లా సీదా లైన్స్ కొట్టేసుకొని ఇట్లా డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో మనం ఇప్పటిదాకా మ్యాక్సిమం అన్ని ఫార్ములాస్ ఎక్కడైతే అంటే మనకు కావాల్సిన ఫార్ములాస్ అన్నీ మనం తెలుసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ తెలుసుకున్న ఫార్ములాస్ మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ని ట్రై చేద్దాం. సో ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి sin 48 degrees ఇంటూ secant 42 degrees plus cos 48 degrees into cosecant 42 degrees. సో ఇప్పుడు మనం దీన్ని క్వశ్చన్ ఇలా ఇచ్చారు మనకి. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి మనందరికీ డౌట్ వస్తూ ఉంటుంది. సో దీన్ని సింపుల్ వేలో మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎలాగా అంటే సాల్వ్ చేయడం, ఫస్ట్ మనం ఏం చేయాలని చెప్పంటే సైన్ని కాస్ కింద మార్చాలి, అంటే సైన్ని కొసెక్ కింద మార్చాలి. సో ఇక్కడ మీకు అందరికీ తెలుసు నార్మల్ మనకి sec 90 మైనస్ తీటా ఇజ్ ఈక్వల్ టు కొసీకెంట్ తీటా. అలానే కొసీకెంట్ 90 మైనస్ తీటా ఇజ్ ఈక్వల్ టు సీకెంట్ తీటా. ఈ రెండు ఫార్ములాస్ మనందరికీ తెలిసినవే. సో ఇక్కడ దీన్ని అట్లా అప్లై చేయాలన్నమాట. సో sin 48 degrees ఇంటూ కొసీకెంట్ 90 మైనస్ 42 degrees, ఓకేనా, ప్లస్ ఇక్కడ cos 48 degrees ఇంటూ secant 90 మైనస్ 42 degrees. సో ఇప్పుడు మనకి ఇదేమవుతుంది sin 48 degrees ఇంటూ cosecant 48 degrees ప్లస్ cos 48 degrees ఇంటూ secant 48 degrees. సో ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే sin తీటా ఈజ్ ఈక్వల్ టు 1 cosecant తీటా, అలానే cos తీటా ఈజ్ ఈక్వల్ టు 1 secant తీటా. సో ఇక్కడ సీకెంట్ తీటా ఇచ్చారు. సో దీన్ని మనం 1 cos కింద రాసుకోవచ్చు. ఇక్కడ కూడా 1 sin కింద రాసుకుంటే sin 48 డివైడెడ్ బై sin 48 degrees ప్లస్ cos 48 degrees డివైడెడ్ బై cos 48 degrees. సో మనకి 1 + 1 మనకి ఆన్సర్ 2 వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం సమ్స్ని సింపుల్ వేలో మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది చిన్న ఫార్ములా టైప్ అనమాట. ఇది ఇందాక అంటే వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పాను. సీకెంట్ a plus tan a is equal to 3, then secant a is equal to అని చెప్పి అన్నారు. సో ఇప్పుడు మనం secant a వాల్యూ కనుక్కోవాలి. సో secant a వాల్యూ ఇట్లా కనుక్కోవడం కష్టం అవుతుంది. సో మనకి ఫార్ములా ఉంది ఏంటిది, secant square theta మైనస్ tan square theta is equal to 1. దీన్ని నేను a square మైనస్ b square ఫామ్ కింద రాస్తే secant a ప్లస్ tan a టైమ్స్ ఆఫ్ secant a మైనస్ tan a is equal to 1. సో secant a plus tan a వాల్యూ నాకు ఎంత ఇచ్చారు 3. సో 3 టైమ్స్ ఆఫ్ secant a మైనస్ tan a is equal to 1. ఇప్పుడు మనకి secant a మైనస్ tan a వాల్యూ ఏమవుతుందంటే 1/3 అవుతుంది. ఈ ఈక్వేషన్ 3 ఇటు వస్తే 1/3. సో ఇది మనకి సెకండ్ ఈక్వేషన్, ఇది మనకు వచ్చేటప్పటికి ఫస్ట్ ఈక్వేషన్. ఈ రెండింటిని కనుక సాల్వ్ చేస్తే మనకి secant a ప్లస్ tan a is equal to 1, అట్లానే secant a మైనస్ tan a is equal to 1/3. సో tan క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 టైమ్స్ ఆఫ్ secant a is equal to 1 plus 1/3. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ secant a
is equal to 3 plus 1, 4 divided by 3. So 2 1s are 2 2s are. Therefore secant A is equal to 2 by 3. సో ఈ విధంగా మనం సమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 ప్లస్ 1 బై 3, సో 3 ప్లస్ 1 4 బై 3. సో ఇక్కడ 2 2 మనకి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకి 2 by 3 వస్తుంది ఆన్సర్. సో ఈ విధంగా సింపుల్గా మనం సమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా సింపుల్ సమ్ము. సో ఇదేంటంటే మనకి క్వశ్చన్ రాస్తున్నాను నేను ఇక్కడ. సో సమ్ ఏంటంటే sin θ1 ప్లస్ sin θ2 ప్లస్ sin θ3 is equal to 3, cos θ1 ప్లస్ cos θ2 ప్లస్ cos θ3 is equal to డాష్ అని చెప్పి అడిగారు. సో దీనికి మనకి ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఆప్షన్స్ ఏంటంటే A 0, B 1, C 2 అండ్ D 3. సో మనకి టోటల్ ఈ ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్స్లో మనం ఏది కరెక్ట్ అని చెప్పి ఫస్ట్ గెస్ చేయాలి. సో ఈ సమ్ని మీరు కరెక్ట్గా కనుక చూస్తే దీనికి నో ఫార్ములా సమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దీన్ని మనం కొంచెం లాజిక్ వేలో కనుక ఆలోచిస్తే మనం సమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ తీటా వాల్యూస్ అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees, 30, 60, 90, 45 ఈ డిగ్రీ వాల్యూస్ మనకి కావాలి. సో ఏ వాల్యూ కనుక దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ 3 వస్తుంది సైన్ తీటాలో అని చెప్పి చూసుకోవాలి. సో మనకి సైన్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు 1 మనకి వాల్యూ. సో అప్పుడు మనం ఏం చేస్తాం, θ1 ఈజ్ ఈక్వల్ టు θ2 ఈజ్ ఈక్వల్ టు θ3 ఈజ్ ఈక్వల్ టు తీటా అని చెప్పి తీసుకుంటాం. అప్పుడు మనకి ఏమవుతుంది, సైన్ తీటా ప్లస్ సైన్ తీటా ప్లస్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఇప్పుడు 90 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, సైన్ 90 అంతా 1, 1 ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో 3 ఈజ్ ఈక్వల్ టు 3 మనం ప్రూవ్ చేసాం. సో ఇప్పుడు అట్లానే తీటా వాల్యూ మనకి 90 కాబట్టి ఇక్కడ కూడా కాస్ 90 ప్లస్ కాస్ 90 ప్లస్ కాస్ 90. సో 0 ప్లస్ 0 ప్లస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ. అంటే ఇటువంటివి మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. అంటే మనం కళ్ళు మూసుకుని తెచ్చే లోపల ఈ సమ్స్ అన్నీ మనకి తొందరగా అయిపోతాయి. సో నెక్స్ట్ ఇంకొక సమ్ చూద్దాం. సో ఇంకొక సమ్ ఏంటంటే సైన్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని చెప్పి అన్నారు. సో ఇక్కడ మీరు కనుక కరెక్ట్గా కనుక చూస్తే సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కింద రాసుకుందాం. ఇప్పుడు సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఎంత, మనకి కాస్ స్క్వేర్ ఎక్స్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు ఇది మనకు వచ్చిన వాల్యూ. సో ఈ వాల్యూని మనం తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఈ ఈక్వేషన్ మనం ఎలా రాసుకుంటాం, కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 2 అని చెప్పి రాసుకుంటాం. ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఎంత, సైన్ ఎక్స్. సో ఇక్కడ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఇదేమవుతుంది, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సో మనకి వాల్యూ ఇచ్చేసారు, సైన్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ మనకి 1. సో ఇట్లా చిన్న ప్రాబ్లమ్స్ అడుగుతారు అనమాట బేస్డ్ ఆన్ ఈ యొక్క సమ్స్ మీద, చిన్న ప్రాబ్లమ్స్. సో ఇటువంటి సమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఈ మాడ్యులస్ ఫంక్షన్స్ మీద అడుగుతున్నారు. సో సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, దెన్ మాడ్యులస్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి అడుగుతున్నారు. సో ఇది సేమ్ మనకి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి మనందరికీ తెలుసు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని చెప్పి మనందరికీ డౌట్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో ఏది వాల్యూ పెడితే మనకి ఈక్వల్ టు ఏ వాల్యూ వస్తుంది అని చెప్పి మనం ఆలోచించాలి. సో సింపుల్గా నన్ను అడిగితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/4 పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇక్కడ సైన్కి కాస్కి ఈక్వల్ వాల్యూ ఏ రేంజ్లో వస్తుంది అని చెప్పంటే π/4 అంటే 45 degrees. సైన్ 45 1/√2, కాస్ 45 కూడా మనకి 1/√2. సో మనకి ఆ రెండు వాల్యూస్ ఆ రేంజ్లో ఈక్వల్ అవుతాయి కాబట్టి మనం ఇప్పుడు ఏం తీసుకోవాలి, సైన్ π/4 ప్లస్ కాస్ π/4 ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 1/√2 ప్లస్ 1/√2. సో ఇక్కడ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2/√2
అని చెప్పి మనకి ఇక్కడ వచ్చింది. సో మనకి a ఈజ్ ఈక్వల్ టు √2 ఇది మనకు వచ్చిన వాల్యూ. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు sin x మైనస్ కాస్ ఎక్స్ అంటున్నారు. సో మనకి sin x మైనస్ కాస్ ఎక్స్ ఇంకేమవుతుంది వాల్యూ 1/√2 మైనస్ 1/√2 కనుక తీసుకుంటే మనకి ఆన్సర్ 0 అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం సమ్స్ని సింపుల్ వేలో మనం సాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక చిన్న సమ్. సో ఇదేంటంటే కొసీకెంట్ స్క్వేర్ ఏ ఇంటూ కాట్ స్క్వేర్ ఏ మైనస్ సీకెంట్ స్క్వేర్ ఏ ఇంటూ టాన్ స్క్వేర్ ఏ. సో సమ్ము మనకి ఇలా ఇచ్చారు. సో సమ్ము మనకి ఇలా ఇచ్చినప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి మనం అనుకుంటాం. దీనికి సమ్ ఇంకా కంటిన్యూషన్ కూడా ఇచ్చారు. మైనస్ కాట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఏ ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇది వాళ్ళు మనకి ఇచ్చిన క్వశ్చన్ కాబట్టి మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని చెప్పి మనం ఇప్పుడు కొంచెం ఈజీ వేలో ఎలా తీసుకోవాలని చెప్పి మనం ఇప్పుడు ట్రై చేద్దాం. సో దీన్ని ఇచ్చిన సమ్ని మనం సింప్లిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేటప్పటికి సింప్లిఫై మేనర్. సో సింప్లిఫై మేనర్ అంటే మనం ఎట్లా చేసుకోవాలి అని చెప్పంటే ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ ఉంది. కొసీకెంట్ స్క్వేర్ని మనం 1/sin స్క్వేర్ ఏ ఇంటూ కాట్ని కాస్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఏ మైనస్ సీకెంట్ని 1/cos స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ ఇక్కడ కాట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఉంది. సో నేను ఇక్కడ కాట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ. సో దీన్ని సింపుల్గా నేను ఎలా రాసుకోవాలి అని చెప్పంటే కాట్ని నేను కాస్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై సైన్స్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ ఏ ఇంటూ ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఉంది. సో సీకెంట్ స్క్వేర్ని నేను ఏం రాసుకోవచ్చు 1/cos స్క్వేర్ ఏ ఇంటూ 1/sin స్క్వేర్ ఏ మైనస్ 1 అని చెప్పి రాసుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా కనుక అబ్జర్వ్ చేస్తే సమ్ని ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై సైన్ టు ద పవర్ ఆఫ్ 4a మైనస్ సైన్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై కాస్ టు ద పవర్ ఆఫ్ ఏ మైనస్ ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ఉంది, సైన్ స్క్వేర్ ఏ ఉంది. సో మనం ఎల్సిఎం ఏం తీసుకోవాలి కాస్ స్క్వేర్ ఏ టైమ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఏ తీసుకోవాలి ఇంటూ ఇక్కడ కాస్ టు ద పవర్ ఆఫ్ 4a మైనస్ సైన్ టు ద పవర్ ఆఫ్ 4a ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ. సో ఇది మనం ఇప్పటిదాకా చేసిన సమ్ము. సో ఇట్లా చేసాం కాబట్టి ఇప్పుడు ఈ రెండిట్లో ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో అంటే ఇక్కడ 4 ఇక్కడ ఎల్సిఎం ఏం తీసుకుంటున్నాం మనం ఇక్కడ సైన్ టు ద పవర్ ఆఫ్ ఏ ఇంటూ కాస్ టు ద పవర్ ఆఫ్ ఏ. సో ఇక్కడ మనం కాస్ టు ద పవర్ ఆఫ్ 6a మైనస్ సైన్ టు ద పవర్ ఆఫ్ 6a మైనస్ ఇక్కడ మనకి ఎల్సిఎం ఏమవుతుంది మల్టిప్లై చేస్తే సైన్ టు ద పవర్ ఆఫ్ 4a ఇంటూ కాస్ టు ద పవర్ ఆఫ్ 4a. ఇక్కడ మనం మల్టిప్లై కనుక చేస్తే కాస్ టు ద పవర్ ఆఫ్ 4a మైనస్ సైన్ టు ద పవర్ ఆఫ్ 4a ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇక్కడ మనకి మధ్యలో ఇక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందా చూసుకోవాలి ఫస్ట్ మనం. సో ఇక్కడ ఇది మనకి ప్లస్ ఉంది, సో ఇక్కడ మైనస్ ఉంది. సో మన ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇండివిజువల్గా మనం మల్టిప్లై చేయాలన్నమాట. సో ఇట్లా డైరెక్ట్గా మల్టిప్లై చేయకూడదు. సో ఈ బ్రాకెట్ తీసేసుకొని ఫస్ట్ మనం కాస్ టు ద పవర్ ఆఫ్ 4a మైనస్ సైన్ టు ద పవర్ ఆఫ్ 4a మైనస్ కాస్ టు ద పవర్ ఆఫ్ 4a ఇంటూ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ టు ద పవర్ ఆఫ్ 6a ఇంటూ కాస్ స్క్వేర్ ఏ ఇక్కడ కూడా కాస్ టు ద పవర్ ఆఫ్ 6a. సో ఇది మనకి లాస్ట్ మనం ల్యాండ్ అయిన ఆన్సర్. సో ఇక్కడ కాస్ టు ద పవర్ ఆఫ్ 6a మైనస్ సైన్ టు ద పవర్ ఆఫ్ 6a మైనస్ ఇక్కడ కాస్ టు ద పవర్ ఆఫ్ 4a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ టు ద పవర్ ఆఫ్ 4a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇక్కడ కాస్ టు ద పవర్ ఆఫ్ ఇక్కడ ఇది లేదు కాస్ టు ద పవర్ ఆఫ్ 6a ఇంటూ సైన్ స్క్వేర్ ఏ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సైన్ టు ద పవర్ ఆఫ్ 6a ఇంటూ కాస్ స్క్వేర్ ఏ హోల్ డివైడెడ్ బై మనం సైన్ టు ద పవర్ ఆఫ్ 4a ఇంటూ కాస్ టు ద పవర్ ఆఫ్ 4a. సో
మీరు ఇక్కడ కరెక్ట్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 6 6 4 4 6 2 6 2 ఇక్కడ మనం కామన్గా టర్మ్స్ తీసేసుకోవాలి ఇప్పుడు బయటకి. సో ఇక్కడ కాస్ స్క్వేర్ కాస్ టు ద పవర్ ఆఫ్ 6a ఉంది, ఇక్కడ కాస్ టు ద పవర్ ఆఫ్ 6a ఉంది. సో ఈ రెండిట్లో నుంచి కాస్ టు ద పవర్ ఆఫ్ 6a కనుక కామన్ తీస్తే కాస్ టు ద పవర్ ఆఫ్ 6a టైమ్స్ ఆఫ్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ a, ఇక్కడ సైన్ టు ద పవర్ ఆఫ్ 6a ఉంది, సైన్ టు ద పవర్ ఆఫ్ 6a టైమ్స్ ఆఫ్ ఇక్కడ మైనస్ ఉంది. సో ఇక్కడ 1 ప్లస్ కాస్ స్క్వేర్ a, ఇక్కడ మైనస్ cos to the power of 4a into sin to the power of 4a divided by sin to the power of 4a into cos to the power of 4a. ఇది మనకి లాస్ట్ వచ్చిన ఆన్సర్. సో ఈ సమ్ముని మనం నార్మల్గా ఇలా కనుక ఇచ్చారు అని చెప్పంటే మనం దీన్ని ఇట్లా సాల్వ్ చేస్తాం. ఇలా కాకుండా యూజింగ్ థీటా వాల్యూస్ అని చెప్పి అన్నారు అనుకో, వాళ్ళు ఇస్తారు యూజింగ్ థీటా వాల్యూస్ అని చెప్పి ఇలా ఇస్తారు. సో ఇప్పుడు అలా ఇచ్చినప్పుడు మనం థీటా ఈజ్ ఈక్వల్ టు అన్నిటికీ కామన్గా ఏం తీసుకుంటాం, మనం 45 degrees తీసుకుంటాం. ఎందుకని చెప్పంటే 45 degrees అంటే సో అండ్ సో వాల్యూ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్క ట్రిగ్నామెట్రిక్ టర్మ్కి. నెక్స్ట్ 0 degrees తీసుకుంటే 0 అన్న అవుతుంది, ఇన్ఫైనైట్ అన్న అవుతుంది. 90 తీసుకున్నా అంతే అవుతుంది. ఇంకా 30 60 ఈ రెండింటిని మనం ఎక్కువగా కన్సిడర్ చేయం, ఎందుకంటే √3 వాల్యూస్ అవన్నీ వస్తాయి టాన్స్లో. సో 45 కనుక తీసుకున్నాము అని చెప్పంటే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూలో మనకి రూట్స్ కాకుండా తొందరగా మనకి వాల్యూస్ వచ్చేస్తాయి. కాబట్టి మనం దీన్ని అలా సింప్లిఫైడ్ మేనర్లో అలా చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఈ యొక్క సమ్కి మనకు ఆన్సర్ ఎంత వస్తుందని చెప్పంటే లాస్ట్ 0 వస్తుంది. ఎట్లా ఈ వాల్యూస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 45 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆ వాల్యూ వస్తుంది. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ 3 గ్రాఫ్స్ సైన్, కాస్ ఇంకా ట్యాన్ గురించి డిస్కస్ చేసాం. ఇది మనకి ట్యాన్ గ్రాఫ్. నెక్స్ట్ దీని కనుక కరెక్ట్గా కనుక చూస్తే ఇది మనకి కాస్, నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి సైన్. సో ఈ వీడియోతో మనకి ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. సో వచ్చే వీడియోలో మనం ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అంటే బేస్డ్ ఆన్ ట్రిగ్నామెట్రిక్ మీద కంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ యాంగిల్స్, సబ్ మల్టిపుల్ యాంగిల్స్, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఒక టాపిక్కి మన ట్రిగ్నామెట్రీలో మనకి తొందరగా అయిపోయేది కాదు. ఇది ట్రిగ్నామెట్రీ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట హిస్టరీ దీనికి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఒక సమ్ మనకి జేఈ మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.